ప్రభుత్వ బడులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని టీఎస్యూటీఎఫ్ ఉద్యోగ ఎమ్మెల్సీ నరసింహారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీసు ఆడిటోరియంలో జరిగిన టీఎస్యూటీఎఫ్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘంలో సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరూ 100 రూపాయలు కట్టి ఉద్యోగ నిధి ఏర్పాటు చేసుకున్నట్లయితే అందరూ ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఎమ్మెల్సీ నరసింహారెడ్డి. ఇక ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు లేక మూసివేయబడుతున్నారని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. నేడు మనం ప్రభుత్వ విద్యారంగం తగ్గిపోతున్న స్థితి, కుసించుకుపోతున్న స్థితి, పాఠశాలలో ఎన్రోల్మెంట్ తగ్గుతున్న స్థితి మన కళ్ళ ముందు కనిపిస్తుంది, మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి 21వ శతాబ్దంలో మన బడిని నిలబెట్టుకునే బాధ్యత నేటి తరం యువతపై ఉందని చెప్పి, గత తరం రామరెడ్డి గారి తరం కానీ మాలాంటి తరం కానీ ఉపాధ్యాయుల హక్కులు సాధించడానికి, ఉపాధ్యాయులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి బతకలేని బడిపంతుల్ని బతకగలిగే స్థితి తీసుకొచ్చాం. ఆ కాలంలో ఉపాధ్యాయులు ఎట్లా పనిచేయాలి, ప్రభుత్వ విద్యారంగాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి, అన్ని అంశాల పట్ల గొప్ప ఆదర్శవాదిగా, గొప్ప రాజకీయ నాయకుడిగా ఆనాడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించి దానికి ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి